గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. సందీప్ సక్సేనా, పులి పూజ, వీళ్ళిద్దరిని మనం యూట్యూబ్లో ఎన్నో వందల సాంగ్స్లో చూసాం. ఒకరేమో 100 సాంగ్స్ చేస్తే మరొకరేమో 200 సాంగ్స్కి పైగా చేశారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఒక మంచి సాంగ్ అయితే ఈ మంత్ ఎండ్కి రిలీజ్ కాబోతుంది. వాళ్ళతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. సో ప్రీవియస్ కూడా నేను మీ వీడియోస్ చూసాను. అంటే యూట్యూబ్లో 1-2 సాంగ్స్ చేసి వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకరేమో 100, ఒకరేమో 200 అని చెప్తున్నారు. ఎన్నో హిట్స్ కూడా కొట్టుంటారు ఈ సాంగ్స్లో. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక బ్రేకప్ సాంగ్, అది కూడా నేను ఇందాక చూడడం జరిగింది. అది కూడా చాలా బాగుంది. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు చేయాలని అనుకున్నాను? అంటే అందరు నార్మల్గా ఏం చెప్తారు అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చాలా మంది చేశారు, కానీ రియాలిటీగా చేయని వాళ్ళు చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులోది ఇది రియాలిటీ సాంగ్ అనమాట. ఈ లిరిక్స్ ఇవన్నీ రైటర్ ఉన్నారు, అలా రియల్ స్టోరీ తీశారు. సో బాగుంది, నచ్చింది. సో అందుకే చేశారు. ఓకే, లవ్ బ్రేకప్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కనెక్ట్ అయ్యేది ఏంటంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక బ్రేకప్ అయినా ఉంటుంది కాబట్టి బ్రేకప్ సాంగ్కి మేల్ ఫీమేల్ జెండర్ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు. సో మీరు ముఖ్యంగా చూస్ చేసుకున్నప్పుడు మీ యాక్టింగ్ అంతా కూడా బాగుంది. మీరు ఎందుకు ఈ సాంగ్ని ప్రిఫర్ చేశారంటే ఏం చెప్తారు? మేడం, బేసిక్గా చెప్పాలంటే ఈ ఛానల్ వచ్చేసి ఫ్యామిలీ ఛానల్. సో నేను సాంగ్స్ వెతుకుతా ఉన్నా, అంటే చూస్తా ఉంటే ఏ సాంగ్ నచ్చలేదు. మా ఫ్రెండ్ శ్రీకాంత్ అనే ఉన్నాడు కదా మేడం, ఈ సాంగ్ రైటర్. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ సాంగ్ ఎందుకో ఒక టీ తాగే బ్రేక్ లో నాకు ఒక సాంగ్ వినిపించాడు, ఒక లైన్ వినిపించిండు. అతను ఒకటే వర్డ్ చెప్పిన, ఈ సాంగ్ ఎవరికి ఇవ్వకు, నేను తీసేసుకుంటాను. తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే మేడం, ఆ ప్రొడ్యూసర్స్కి లైక్ మన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాను. చెప్తే వాళ్ళు అంతా బిలీవ్ చేయలేదు. తర్వాత ఎవరిది అప్రోచ్ అవుతే బాగుంటుంది అని చెప్పి అనేసరికి దేవా అన్న డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆల్రెడీ ప్రీవియస్లో సాంగ్ చేసినాం మేము. దేవాన్నకి చెప్తే నన్ను ఈ సాంగ్ బాగుంది, ఇప్పుడు మనం బ్లాస్ట్ అవుతాం ఖచ్చితంగా అని చెప్పి దేవాన్న చెప్పిండు. చెప్పిన తర్వాత కొంచెం హోప్స్ పెరిగినాయి. ఫర్దర్గా చూసుకుంటే మ్యూజిక్ దగ్గరికి వెళ్ళిపోయాక ఇంకేమైనా ఛాన్సెస్ ఉంటాయి కావచ్చు అనుకున్నాను. మ్యూజిక్ వచ్చిన తర్వాత ఇక నేను ఫిక్స్ అయిపోయాను, ఈ సాంగ్ నేను బ్లాస్ట్ చేయగలుగుతా ఖచ్చితంగా అని చెప్తే నాకు ఇంకా స్టోరీ కూడా ఏం చెప్పలేదు. సరే, దేవాన్న మీద హోప్ ఉండే వెళ్ళిపోదాం చేద్దాం అనుకున్నాను మేడం. ఫైనల్గా చూస్తే నా లుక్ అదని ఆ రోజు తెలిసింది. అంటే మీకు నిజంగా ఏదో బ్రేకప్ అయినట్టుంది ఆ సాంగ్లో మిమ్మల్ని చూస్తుంటే. అంటే బ్రేకప్ అనేది అట్లేం లేదు మేడం, బట్ ప్యాషన్తో చేశారు. ఎందుకు యూట్యూబ్ సాంగ్స్ ఎక్కువ చూస్ చేసుకుంటున్నారంటే? ఇప్పుడు చెప్పాలంటే మేడం, ఫిలిం మన పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కూడా మన ఫోక్ సాంగ్స్ తీసుకుంటున్నారు. లైక్ ఇప్పుడు చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పుడు చిరంజీవి గారు కావచ్చు, మెగాస్టార్ మన అల్లు అర్జున్ గారు కావచ్చు, వీళ్ళందరూ మా స్టైల్ నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నారు కదా. సో మేమంటూ వాళ్ళకి కనబడతామన్న హోప్తో చేసినాం మేడం, అంతే. ఓకే, అంటే మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేశారు అని. మీరు అసలు అంటే పర్ఫెక్ట్, ఒక అమ్మాయికి ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేవు, హ్యాపీగా బ్రేకప్ చెప్పేసి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఈ సాంగ్ చూసిన తర్వాత మేబీ మీ యాక్టింగ్ అక్కడ 100% ఇచ్చినా కానీ మీకు చాలా నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే. అది ఓన్లీ క్యారెక్టర్ వైజే. ఎవరైనా చెప్పారా ఇంట్లో వాళ్ళు కానీ అది చూసినప్పుడు, ఈ సాంగ్ చూసినప్పుడు ఏమన్నా? లేదు, నార్మల్గా చేస్తూ ఉంటాం కదా, ఓకే. కానీ ఈ సాంగ్లో నాకంటే ఎక్కువ సందీప్కి, ఎందుకంటే నాదేముండదు, జస్ట్ నేను బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతాను, ఫ్యామిలీ వాళ్ళు చూపించిన అబ్బాయిని చేసేసుకుంటాను. జనరల్గా ఇప్పుడు అలాగే జరుగుతుంది. జస్ట్ అది ఒక సాంగ్ లా తీసాము. ఎక్కువ అంటే ఇతను అంత కష్టపడి చేశాడు, అంత 1 డే మొత్తం ఆ గెటప్లో ఉండడం చాలా కష్టం, ఐ థింక్ నేనంటే అనుకుంటున్నాను. సో ఎక్కువ తనకే ఉంది, నా లుక్ అయితే బాగుంది, నా యాక్టింగ్ బాగుందని మమ్మీ వాళ్ళు అన్నారు. ఓకే, మీరు అడగలేదా? అంటే బ్రేకప్స్ అన్ని అబ్బాయిలకే జరుగుతాయి, అమ్మాయిలకు కూడా జరుగుతాయి కదా? జరుగుతాయి, కానీ ఇది అబ్బాయి వర్షన్ కాబట్టి అబ్బాయిలా తీశారు, అమ్మాయిలే కూడా ఉన్నాయి కొన్ని. మీరు చేశారు ఇంతకుముందు అమ్మాయి వర్షన్ ఎప్పుడైనా? ఫీమేల్ వర్షన్? ఓన్లీ ఫీమేల్ వర్షన్ చేశాను. ఫీమేల్ వర్షన్ చేశారా? ఈ సాంగ్ లిరిక్స్ విన్నప్పుడు కూడా అంటే చాలా బాగున్నాయి, అంటే బ్యూటిఫుల్గా ప్రతి ఒక్కళ్ళ హార్ట్కి కనెక్ట్ అయ్యేలాగా, నిజంగా ఆ రియల్ ఎక్స్పీరియన్స్లోంచి వచ్చిన సాంగ్లా అనిపించింది. అవును, లిరిక్స్ చాలా బాగున్నాయి. ఐ థింక్ ఏంటంటే ఫస్ట్ నేను సాంగ్ పెట్టారు, నాకు షూట్ రేపు అనుకున్నాము, సాంగ్ పెట్టారు, విన్నాను, నాకు లిరిక్స్ చాలా చాలా బాగా నచ్చాయి, మ్యూజిక్ కూడా చాలా బాగుంది, హిట్ అయితే సాంగ్ అనిపించింది. సో అందుకే ఇక సందీప్ నేను చాలా సాంగ్స్ చేశాను ఇంతకు ముందుకు, సో అందుకే ఈ సాంగ్ కూడా చేయాల్సి వచ్చింది. ఓకే, ఎవరు పాడారు ఈ సాంగ్? అజయ్ మెంగాని. అజయ్ మెంగాని పాడారు. మీరు వినగానే ఎలా అంటే ఫస్ట్ మీరు ఇమాజిన్ చేసుకుంటారా, లేకపోతే
ఈ సాంగ్ మనకి సెట్ అవుతుంది అని చెప్పి? మేడం సాంగ్ ఒక పల్లవి విన్న తర్వాత ఒక డెప్త్ అనేది లెవెల్ కనిపిస్తుంది కదా మేడం, ఆ డెప్త్ లెవెల్ నాకు కనిపించింది ఆ లిరిక్స్ లో. సో నేను ఎంబర్నే తీసేసుకొని, అంటే రాసుకునేటప్పుడే మీరని ఫిక్స్ అయిపోయి రాస్తారా? లేదు లేదు అలా ఏం లేదు. లేదు మేడం, అలా ఏం లేదు. మన లిరిక్ రైటర్ ఏం చేసిందంటే రాసిన తర్వాత నాకు ఫ్రెండ్లీ అంటే చాలా బాగా ఫ్రెండ్ ఉంటాడు, బావా అని పిలుస్తున్నాను, చెప్పావా అని చెప్పి అంటే ఈ సాంగ్ లిరిక్స్ ఒకరు విను అని చెప్పాను. టీ బ్రేక్ లో వింటా ఉన్నాం, వేరే ప్రొడ్యూసర్ తో మాట్లాడుతుంది ఈ సాంగ్ గురించి. నేను ఒకటే మాట చెప్పిన, ఆగు నేను తీసుకుంటా అని చెప్పిన. అంటే సడన్ గా షాక్ అయ్యి నువ్వు తీసుకుంటావా అని చెప్పి ఇట్లా చూస్తున్నాడు. చూస్తుంటే సరే ఒక 15 minutes టైం అని చెప్పిన. బయటికి వెళ్ళి ఒక కాల్ మాట్లాడినా వచ్చినా నేను నాకు పంపించేసాను చెప్పేసిన. పంపించిన తర్వాత ఏం జరిగిందంటే మేడం, ఫస్ట్ పల్లవి రాసిండు, చరణం రాయలేదు, సెకండ్ చరణం రాసిండు. ఫస్ట్ చరణం కోసం మార్నింగ్ 5 to 8 o'clock దాకా డైలీ అతని దగ్గర కూడా పిక్ చేసుకోవడం, ఒక పొజిషన్లో కూర్చోవడం, ఇద్దరు కలిసి డిస్కస్ చేయడం, రాయడం, ఆ సిచ్యువేషన్ జరిగింది. సో మనకు అర్థమైపోతుంది మేడం, పల్లవి వినగానే అర్థమైపోతుంది. ఎందుకంటే బేసికల్గా రైటరే లవ్ ఫెయిలియర్ కాబట్టి లైవ్ లో చూస్తున్నాం కాబట్టి మాకు అర్థమైపోయింది పాట. ఈ రైటర్ లవ్ ఫెయిలియరా మేడం? సో ఆయన రియల్ ఎక్స్పీరియన్స్ ఆయన రాశారు. అవును మేడం. ఓకే, ఆయన్ని లైవ్ లో చూసి సేమ్ అదే మీరు యాస్టీస్ యాక్ట్ చేశారు? లేదు, యాక్టింగ్ అనేది డైరెక్టర్ సార్ బేస్. అది అంటే మేకింగ్ కూడా బాగుంది, సాంగ్ మేకింగ్ బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి. అంటే అదే లొకేషన్ వచ్చేసి మన జగిత్యాల మేడం. మేకింగ్ వచ్చేసి హరీష్ పటేల్ అని అతనితో చాలా వర్క్ చేసిన మేడం. నేను ఒక 45 సాంగ్స్ చేసిన హరీష్ పటేల్ అన్నతో. బేసిక్ గా చెప్పాలంటే నన్ను తీసుకొచ్చింది హరీష్ అన్నే ఫోక్ ఇండస్ట్రీకి. అట్లా మేడం. బేసిక్గా యూట్యూబ్ సాంగ్స్ అనగానే సినిమా లెవెల్ మేకింగ్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఆ ప్యూర్ క్వాలిటీ ఉంటుందో లేదో స్కిప్ అయిపోతారు జనాలు, ఆ క్వాలిటీ లేకపోతే కూడా. బట్ మీ సాంగ్ చూస్తే ఆ క్వాలిటీ బాగుంది, మేకింగ్ బాగుంది, డిఓపి దగ్గర నుంచి లొకేషన్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా సాంగ్కి లిరిక్స్కి రిలేటెడ్గా చేశారు. మీరేం చెప్తారు దాని గురించి? అవును, ఆబ్వియస్లీ అది చాలా, అంటే ఒకప్పుడు ఉండే ఎలా క్వాలిటీ లేకుండా అలా ఉండే, కానీ ఇప్పుడు చాలా కెమెరాస్ వచ్చాయి, చాలా క్వాలిటీగా వస్తుంది. మూవీ టెక్లో వస్తుంది క్వాలిటీ అంతే. ఇప్పుడు మీరు 100 సాంగ్స్ చేసా అని చెప్తున్నారు, దాంట్లో ఎన్ని హిట్ అయి ఉంటే ఎన్ని? 100కి 100 అయితే ఏవి చెప్పలేరు. ఒక 10 అలా 10 అలా ఉండొచ్చు. మరి ఈ సాంగ్ చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అంటే ఐ థింక్ అంటే ఇప్పుడు ఈ సాంగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎవరైనా అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలే లవ్ ఫెయిల్యూర్స్ ఉంటారు, ఎక్కువ వాళ్ళే సాంగ్స్ వింటూ ఉంటారు. సో ఇది మేము చేసిన సాంగ్ అందరి దగ్గరికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. డిసైడ్ అయిపోయారు అబ్బాయిలే ఎక్కువ వింటారని. పాపం వినే అమ్మాయిలు అందరూ ఏమైపోవాలి? మొత్తం అబ్బాయి వర్షన్ ఉంది, లిరిక్స్ మొత్తం అబ్బాయి వర్షన్ ఉంది కాబట్టి అబ్బాయిలు ఎక్కువ వింటారు అని చెప్తారు. ఈ అమ్మాయితో యాక్ట్ చేసినప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? డామినేషన్ కానివ్వండి, లేకపోతే అబ్బాయిలకే బ్రేకప్ అవుతుంది, అమ్మాయిలు అందరూ ఇంతే ఉంటారంత నువ్వు ఫిక్స్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది వెంటనే? షూట్ లో చాలా సార్లు అన్నాడు నీ పనే బాగుంది, అంటే ఎక్కువ వర్షన్ మొత్తం తనతోటే వర్క్ ఉంది, నా ఓన్లీ బిల్డప్ షార్ట్స్ అవి ఇవి చిన్న చిన్న ఉన్నాయి. బేసిక్ గా చెప్పాలంటే మేడం నేను స్కోప్ ఇవ్వలేదు ఆమెకు, ఇవ్వలేదు, ఛాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ ప్రేమ్ కెమెరా మూవ్ అవుతుందంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అన్న నేను అని చెప్పుకుంటాను. అంటే ఆ పొజిషన్ లో ఉండే మేడం వర్క్ చేసేటప్పుడు. ఈ రోజుల్లో నిజంగా అంత ఒక అమ్మాయి ఫోటో పెట్టుకొని పిచ్చోళ్ళు అయిపోయి అబ్బాయిలు ఉన్నారా? బ్రేకప్ చెప్పగానే బ్యాక్ ఎండ్ లో ఒక లిస్ట్ పెట్టుకుని ఉంటారు, నెక్స్ట్ ఎవరిని ట్రై చేద్దాము అని చెప్పి. అలా ఉన్నారు, ఇలా కూడా అలాంటి ఏం లేదు మేడం. నేను కథకు నమ్ముతా, కథను బట్టి వెళ్ళిపోతాను నేను. అదే క్యారెక్టర్ అయినా ఈజీగా చేయగలుగుతాను మేడం. నేను అదే అడగట్లేదండి, నా క్వశ్చన్ ఏంటంటే నిజంగా ఈ రోజుల్లో అంత డెడికేటెడ్ అబ్బాయి పిచ్ అయిపోయి అలా తాగేసి ఫోటో పెట్టుకొని ఆమెను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారా? లేరు మేడం. అంటే ఆ సైడ్ లో అయితే లేరు. ఎందుకు లేరు అని తన ఆన్సర్ కూడా విందాం. మోసం చేసేది వాళ్ళే కాబట్టి తెలిసి ఉంటుంది, నాకైతే తెలియదు మరి. అలా ఏం లేదు, అమ్మాయిలు కూడా ఫీల్ అవుతారు, అబ్బాయిలు కూడా ఫీల్ అవుతారు. కాకపోతే 3 months 6 months అలా ఉంటది అంతే. అంతే, లైఫ్ లాంగ్ అయితే ఎవరు చేయలేరు కదా, ఫ్యామిలీ ఉంటుంది, తర్వాత ఫ్యూచర్ కెరియర్ ఉంటుంది కదా, అంతే. ఒక లవ్ అనేది ఒక పార్ట్ అంతే, అదే లైఫ్ మొత్తం కాదు. అబ్బా కదే, అంతే కదా. సో దాన్ని చెప్తుంది క్లియర్ గా, అమ్మాయిలే చేస్తారు మోసం అని ఈజీగా చెప్తున్నారు. మీ అబ్బాయిలు ఎంతమంది చేసిన వాళ్ళు మీకు లిస్ట్ తెలియదు, కాకపోతే చెప్పరు, ఒప్పుకోరు అంతే. చెప్తే ట్రోల్ చేస్తారు కదా మేడం, చెప్తే ట్రోల్ చేస్తారు కదా. అందుకే అతను అట్లీస్ట్ డేర్ గా చెప్తుంది కదా. చేసేదే మోసం వాళ్ళు కాబట్టి వాళ్ళు ఓపెన్ గా చెప్పుకుంటారు. మీరు ఎలా డిసైడ్ చేస్తారు అమ్మాయిలే మోసం చేస్తారని? అబ్బాయిలు కూడా చేసే వాళ్ళు ఉంటారు కదా. అమ్మా వస్తారు, లేడీస్ ఫ్యాన్స్ అందరూ వస్తారు, చూడలేదంటే 80% అబ్బాయిల బ్రేకప్స్ చెప్పి ఉంటే ఆఫ్ స్క్రీన్ ఒకటి ఉంది, ఆన్ స్క్రీన్ ఒకటి ఉంది మేడం. అట్లా మీరు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఏది ఫ్యాక్టో అదే చెప్పండి. నేను ఆన్ స్క్రీన్ చెప్పిన మేడం, జెన్యూన్ గా గుండెల మీద చేసుకుని చెప్పండి, అబ్బాయిలు మోసం చేయరు. అబ్బాయిలు మోసం చేయరు అంటే రైటర్ లాంటి అబ్బాయిలు ఉంటే నేను ఒప్పుకోండి, రైటర్ లాంటి అబ్బాయిలు ఉంటే మోసం చేయరు మేడం.
రైటర్ గురించి నేను అడగట్లేదు, నేను అబ్బాయిల అట్లా గురించి నేను అడుగుతున్నా. అట్లా అంటలేను. అబ్బాయిలు అందరూ రైటర్స్ అయితే మోసపోరు, నేను ఇట్లా జరగదు కదా. రైటర్ లాంటి అబ్బాయి అయితే గిట్ట మోసపోయింది కాబట్టి ఈ పాట వచ్చింది అంటున్నా నేను. పాట గురించి అడగట్లే, ఇన్ జనరల్ గా అబ్బాయిలందరి గురించి ఓవరాల్ గా అడుగుతున్నా. నాకు తెలియదు మేడం, అదైతే నేను చెప్పలేను ఇంకా. పాపం చాలా మేల్ సపోర్టర్ ఈయనైతే. అసలు మీ రియల్ లైఫ్ లో అసలు లవ్ స్టోరీ ఉందా? ఉంటుంది మేడం, ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. మీకుందా? నాకు కూడా ఉండే, ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే లేదు. అంటే ఎవరు బ్రేకప్ చెప్పారు ఫస్ట్? అంటే అట్లా అలా ఏం లేదు మేడం, సిచ్యువేషన్ బట్టి మూవ్ ఆన్ అయినాం అంతే. అంటే ఇద్దరిది తప్పలేదు అంటారు. అంతే మేడం. చూసారా ఎంత ఈజీగా తప్పించుకున్నారు. తప్పించుకోవడం. ఎవరు బ్రేకప్ చెప్పారంటే ఇప్పుడు నేనే చెప్పా అంటే అబ్బాయి బ్యాడ్ అంటారు, అమ్మాయిని ఇందాక చెప్పలేరు. అన్నారు కదా అసలు అబ్బాయిలే ఉండరు బ్రేకప్ చెప్పిన వాళ్ళు అనేసి, అందుకే ఆయన లోపల ఆలోచించుకొని పర్ఫెక్ట్ వింటున్నా అంతే. వినట్లే మీరు. నెక్స్ట్ ఎట్లా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదు అలా ఏం లేదు మేడం. ప్లాన్డ్ గా అంటే ఇది చెప్తే ఇది నేను బుక్ అయిపోతా లాక్ అయిపోతా అన్నట్టు థింక్ చేస్తున్నారు అనిపిస్తుంది. లేదు మేడం. మీకు లైఫ్లో ఎప్పుడైనా బ్రేకప్ అయిందా? లేదు, ఒక్కసారి కూడా అవ్వలేదు. అవ్వలేదు. ఓకే, లక్కీ గర్ల్ యాక్చువల్లీ. సో ఫైనల్గా ఓవరాల్గా ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీని గురించి ఏం చెప్తారు? మేడం సాంగ్ వచ్చేసి August 6th ప్రోమో వచ్చింది మేడం. ఇప్పుడు ఫుల్ సాంగ్ వచ్చేసి 21st వస్తుంది మేడం. ప్రోమో తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది? చాలా బాగుంది మేడం, చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ గురించి కానీ ఎవ్రీథింగ్ గుడ్ మేడం. ఎవ్రీథింగ్ గుడ్. 1 డేలో 100 రీల్స్, 1 డేలో 100 రీల్స్ ఇన్స్టాలో. చేస్తున్నారు. ఇన్స్టాలోనా? ఇన్ఫ్లుయెన్సర్ అంతా బ్రేకప్ అయిన వాళ్ళే చేస్తున్నారా? మీ సాంగ్నే ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే అసలు మీ ఇద్దరు ఒక టూ రీజన్స్ ఏం చెప్తారు? మా సాంగ్లో నేను చూడాలి ఎందుకు అంటున్నానంటే, ఒక అబ్బాయి ఒక లవ్ చేసిన అమ్మాయిని తను ఫీల్ అవుతాడు, వాళ్ళు తిరిగిన మూమెంట్స్ కానీ తనతో ఉన్న ఏదైనా కానీ ఈ సాంగ్లో కొన్ని ఉన్నాయి అలాంటివి. ఇప్పుడు లవ్లో ఉన్నప్పుడు అన్ని టెంపుల్స్కి వెళ్తాం, అవన్నీ చేస్తాం కదా, ఈ సాంగ్లో కొన్ని ఉన్నాయి. సో ఆబ్వియస్లీ వింటారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళు వింటారు, చేస్తారు, అలా ఫీల్ అయిపోతారు. అందుకు లిరిక్స్ బాగున్నాయి. ఫస్ట్ థింగ్ లిరిక్స్ బాగున్నాయి. సో ఇదే మా సాంగ్ పోస్టర్. ఇందులో ఈ బాబు ఉన్నాడు కదా, వీడి గురించి చెప్పడం మర్చిపోయాను. వీడు షూట్ స్టార్ట్ అయ్యి ఒక 2 minutes ఏమో బాగున్నాడు, ఇక ఎండింగ్ వరకు ఒకటే ఏడుస్తున్నాడు. వాడు ఏడుస్తుంటే నాకే చాలా ఏడుపు వచ్చేసింది. చిన్నపిల్లలతో షూట్ కష్టం కొంచెం చేయడం కూడా. ఆయన సపోర్ట్ చేశాడులే, కానీ చాలా ఏడ్చాడు. వాడు ఏడుస్తుంటే నాకు నిజంగా ఇప్పుడు ఇతను వస్తున్నాడు, ఆల్రెడీ వీడు ఏడవాలి, వీని ఎలా ఏడిపించాల్సిన సిచ్యువేషన్ ఏం రాలేదు, ఆటోమేటిక్ వాడు ఏడ్చేస్తున్నాడు. నేను ఎత్తుకున్నందుకు ఏడుస్తున్నాడు. నేచురల్ గానే మొత్తం అన్ని వచ్చాయి, ఏడిపించకుండా తనే ఏడుస్తూ ఉన్నాడు. ఓకే, బాబు గన్న చాలా బాగా ఇలా. ఐ థింక్ ఇంకా సందీప్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సన్. ఓహో, ఫ్యామిలీలోనే ఒక జూనియర్ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ని ట్రై చేశారు. అండ్ ఇంకోటి చెప్పాలంటే మేడం, మా డైరెక్టర్ గారు ఏం చేశారంటే అబ్బాయికి ఒక పిచ్చోని క్యారెక్టర్ ఉన్నప్పుడు చేతో సంచి ఇవ్వాలి కదా, పక్క నుంచి మున్సిపల్ వెహికల్ పోతుంది మేడం. ఆ వెహికల్ పోతుంటే దానికి ఒక కవర్ తీసుకొచ్చి ఈ కవర్ ఇచ్చింది మేడం. ఆ కవర్ లో ఏముందంటే నాకు తెలియదు, ఇట్లా పెట్టుకొని ఉన్నా మేడం, నా వర్క్ లో ఉన్నా. మా చిన్నోడు ఏడుస్తా ఉన్న కొద్దీ నాకు ఇంకా ఏడుపు వస్తుంది. అక్కడ మా మమ్మీ నన్ను రెడీ చేస్తుంటే మా మమ్మీ ఏడుస్తుంది. మా మమ్మీ ఏడుస్తున్నది, నాకు అదొక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. మా చిన్నోడు ఏడుస్తున్నాడు, ఇట్లా అన్న కొద్ది స్మెల్ వస్తుంది మేడం. స్మెల్ వస్తుంది, ఏందని చూస్తాం కదా మేడం. ఓపెన్ చేయని చెప్పి ఆర్ట్ డిపార్ట్మెంట్ శ్రీకాకుళం ఉంటాడు, అతను పిలిచి బాబు ఇది ఒకసారి ఓపెన్ చేయమంటే మేడం, దాని కంప్లీట్ డైపర్స్ ఉన్నాయి.